భారతీయ రైల్వే ప్రయాణికులకు త్వరలో ఒక భారీ ఊరట లభించనుంది. దాదాపు 4 దశాబ్దాలుగా రైల్వే సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్న పాత రిజర్వేషన్ సాఫ్ట్వేర్ కు స్వస్తి పలికి దాని స్థానంలో అత్యంత వేగవంతమైన ఆధునిక ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ను రైల్వే శాఖ ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ఈ కొత్త వ్యవస్థ PRS ఆధునికీకరణ ఫేజ్ 2 పేరుతో తుది దశ పరీక్షల్లో ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ నుండి జూన్ మధ్యకాలంలో ఇది దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. దీనివల్ల ప్రయాణికులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ముఖ్యంగా పండుగలు, సెలవుల సమయాల్లో టికెట్ల కోసం పడే ఇబ్బందులు ఇకపై ఉండవని అధికారులు భావిస్తున్నారు. ఈ నూతన సాంకేతికతతో రైల్వే టికెట్ వ్యవస్థ ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకోనుంది. ప్రస్తుతం తత్కాల్ బుకింగ్ ప్రారంభమైన సమయంలో సర్వర్లు మొరాయించడం, వెబ్సైట్ క్రాష్ అవ్వడం వంటి సమస్యలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కొత్త వ్యవస్థను సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అత్యంత పగడ్బందీగా అభివృద్ధి చేస్తోంది. దీని ద్వారా టికెట్ బుకింగ్ సామర్థ్యం ఊహించని రీతిలో పెరగనుంది. ప్రస్తుత వ్యవస్థలో నిమిషానికి కేవలం 25,000 టికెట్లు మాత్రమే బుక్ చేసే వీలుండగా కొత్త సాఫ్ట్వేర్తో ఆ సంఖ్య ఏకంగా 1,00,000కు పైగా పెరగనుంది. అంటే పాత వ్యవస్థ కంటే ఇది 4 రెట్లు వేగంగా పనిచేయనుంది. అలాగే టికెట్ ఎంక్వైరీల సామర్థ్యం కూడా నిమిషానికి 4 లక్షల నుండి ఏకంగా 40 లక్షలకు పెరుగుతుంది. ఇది ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన బుకింగ్ అనుభవాన్ని మిగులుస్తుంది. ఈ భారీ ప్రాజెక్టు కోసం రైల్వే శాఖ సుమారు 1,000 కోట్లను కేటాయించింది. ఇందులో కేవలం సాంకేతికత కోసమే కాకుండా సైబర్ దాడుల నుండి ప్రయాణికుల డేటాను రక్షించేందుకు 600 కోట్లతో ఇండియన్ రైల్వేస్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆటోమేటెడ్ బాట్ల ద్వారా టికెట్లు బ్లాక్ చేసే దందాలకు ఈ కొత్త వ్యవస్థ అడ్డుకట్ట వేయనుంది. వినియోగదారుల వ్యక్తిగత వివరాలు మరింత సురక్షితంగా ఉండటంతో పాటు పేమెంట్ ఫెయిల్యూర్స్ సమస్యలు కూడా గణనీయంగా తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. రైల్వే వ్యవస్థలో రానున్న ఈ విప్లవాత్మక మార్పులో సామాన్య ప్రయాణికులకు మెరుగైన డిజిటల్ సేవలను అందించడమే కాకుండా ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తాయి. దీంతో పాటు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వందే భారత్ రైళ్లు కేవలం చైర్ కార్ సదుపాయంతోనే ఉన్నాయి. అయితే 2026లో సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారి కోసం వందే భారత్ స్లీపర్ రైళ్లను రైల్వే శాఖ ప్రారంభిస్తోంది. జనవరి 2026 నుండి వీటి ట్రయల్స్ మరియు ప్రారంభోత్సవాలు మొదలయ్యాయి. 2026 రైల్వే బడ్జెట్లో ప్రభుత్వం దేశవ్యాప్తంగా 7 కొత్త హైస్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించింది. ఇందులో భాగంగా హైదరాబాద్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై మరియు పూణే, హైదరాబాద్ వంటి మార్గాల్లో బుల్లెట్ రైల్ కారిడార్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. రైలు ప్రమాదాలను అరికట్టడానికి రైల్వే శాఖ స్వదేశీ సాంకేతికత కవచ్ 4.0ను కూడా వేగంగా అమలు చేస్తోంది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా వందలాది రైల్వే స్టేషన్లను విమానాశ్రయాల తరహాలో అభివృద్ధి చేస్తున్నారు. ఆధునిక వెయిటింగ్ హాళ్లు, ఎస్కలేటర్లు, లిఫ్ట్లు మరియు మెరుగైన ఫుడ్ కోర్టులతో స్టేషన్ల రూపురేఖలు మారుతున్నాయి. డిజిటల్ ఇండియా దిశగా రైల్వే శాఖ వేస్తున్న ఈ అడుగు ప్రశంసనీయమని చెప్పుకోవచ్చు.